ఈ మై డియర్ గాడ్స్ అనేటటువంటి పదంలో గాడ్ అంటే దేవుడు అని చెప్పని మనం అందరికీ కూడా తెలుసు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం నాస్తికులమా ఆస్తికులమా ఎలాగున్నామని అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం కాబట్టి మనమంతా ఆస్తికులము అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. అంటే అస్తిత్వము అంటే ఈ స్థూల ప్రపంచంలో ఏదైతే కంటికి కనపడుతున్నదో మనకి ఈ కంటికి కనపడేటటువంటి స్థూలం వెనకాల ఒక సూక్ష్మమైనటువంటి శక్తి ఉన్నది అని చెప్పి దాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదిగినప్పుడు అస్తిత్వము అని చెప్పి అంటాం. అంటే ఒక కనపడని శక్తి అంతర్గతంగా ఉండటం వలన ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అని చెప్పుకోవటానికి అలా దాన్ని నమ్మినటువంటి వాళ్ళని ఆస్తికులు అని చెప్పి అంటాం. అటువంటిప్పుడు మనం ఎలా ఎదగాలి? బట్ అస్తిత్వంలో ఉన్నటువంటి లోతులు ఏంటో ఆధ్యాత్మిక మూలాలు ఏమిటో తెలియాలి అని అంటే మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 18 ఆదర్శ సూత్రాలు కనుక అంతరార్థం తెలుసుకుంటే అప్పుడు మనకి అస్తిత్వంలో ఉన్నటువంటి లోటేంటి, ఒక ఆధ్యాత్మిక వాదం అని చెప్పుకోవటానికి ఎటువంటి జ్ఞానం మనకు కావాలి. ఎప్పుడైతే ఇప్పుడు మనం దేవుడు దేవుడు అని చెప్పుకున్నప్పుడు దేవుడు అంటే ఏమిటి, దేవుడి యొక్క తత్వాలు ఎలా ఉంటాయి, దైవత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ఎటువంటి జ్ఞానం మనం కావాలి అని అనుకున్నప్పుడు మనకి లలిత సహస్రనామం కావచ్చు, మనకి అట్లాగే వైష్ణవ సాంప్రదాయాలు ఇవన్నీ అనేక రకాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు కావచ్చు. ఇవన్నీ చదివినప్పుడు దైవత్వం యొక్క లోతులు ఏమిటి, ఆ దైవత్వాన్ని చేరటానికి ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాలన్నీ కూడా వాటిలో చక్కగా వివరించి చెప్పబడుతుంటాయి. అందువల్ల ఆ తత్వ చింతన చేయగలిగినప్పుడు బట్ ఆధ్యాత్మిక మూలాలు ఏంటో మనకు అర్థం అవుతాయి. మై డియర్ గాడ్ అన్నప్పుడు పేరుకు గాడ్ 3 అక్షరాల్లో ఉంది అంతవరకే, కానీ దేవుడు అనేది తెలుసు. బట్ ఆ దేవుడు దైవత్వం అనేటటువంటిది పరిమితాల్లో ఉంటుందా అపరిమితంగా ఉంటుందా? పరిమితం అంటే చిన్నపిల్లలు మనం గుళ్ళో తీసుకెళ్ళినప్పుడు బాబు గుళ్ళో దేవుడు అన్న దండం పెట్టని చెప్పి మనమే చెప్తుంటాం. తల్లిదండ్రులుగా మనందరికీ కూడా తెలుసు. లేదు ఇంట్లో పూజా కార్యక్రమాలు నడుస్తుంటాయి, దేవుడు పటం పెట్టుకుంటాం, పటం ముందుకు వెళ్తాం, బాబు దేవుడు అక్కడ ఉన్నాడు దండం పెట్టి అంటాం. అంటే నిజంగా చిన్నపిల్లవాడు అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు కాబట్టి ఒక పటం చూపించి కానీ, గుడికి తీసుకెళ్తే గుళ్ళో దేవుడి విగ్రహానికి చూపించి కానీ ఇదిగో దేవుడు దండం పెట్టు నీకేం కావాలో కోరుకో అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మనం అంతటితో ఆగిపోవటం కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో పత్రిక అందించిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఎదగాలన్నప్పుడు ఆ దైవత్వం అనేటటువంటి వెనకాల ఉన్నటువంటి శాస్త్రం ఏమిటి, ఆ శాస్త్రీయత ఏమిటి, దైవత్వం అంటే అది పరిమితానికి సంబంధించిందా అపరిమితంగా సంబంధించిందా? మరి అపరిమితంగా సంబంధించి అనుకున్నప్పుడు అర్జునుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి ఉపక్రమించిన తర్వాత కృష్ణుడితో అంటాడనమాట, బాబు ఎదురుగుండా కనపడే వాళ్ళంతా కూడా తాతలు తండ్రులు గురువులు ఎంతమంది కనపడుతున్నప్పుడు వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆ రక్తపు కూడు నాగుదేనికి యుద్ధం నేను చేయనేటటువంటి వైరాగ్యం ఆవహించినప్పుడు బాణాలు పక్కన పడేస్తాడు. ఆ పక్కన పడేసినప్పుడు అర్జునుడు వైరాగ్యం ఆవహించినప్పుడు కృష్ణుడు చేసినటువంటి సందేశాలు ఆ జ్ఞానప్రదమైన సందేశం ఏదైతే ఉన్నదో దాన్నే మనం భగవద్గీత కింద మనం చెప్పుకుంటూ వస్తుంటాం. అంటే స్వధర్మాన్ని కూడా మర్చిపోయి ఆ స్వధర్మంలో మనం జీవించాలన్నప్పుడు ఎటువంటి బోధ మనకు కావాల్సినవి అనుకున్నప్పుడు ఆ ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి బోధే ఈరోజు భగవద్గీత కింద మనకి ఏనాడో ద్వాపరయుగంలో ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా రాజ్యం వెళ్తుంది మనకి. అలా ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు కృష్ణుడు అర్జునుడితోటి, ఎంత చెప్పినప్పటికీ కూడా అర్జునుడు తన వైరాగ్యం వదలకపోతే నీకు ఎంత చెప్పినా నేను అర్థం కావట్లేదు, నన్ను కృష్ణ అంటే 6 అడుగులు ఆకారంగా చూస్తున్నావు తప్ప నాలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క స్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు, అది ఒకసారి చూపిస్తాను చూడమని చెప్పని మిగతా వాళ్ళందరికీ ఒక సమ్మోహనాసనం ఇచ్చిన తర్వాత అర్జునుడికి మాత్రం అప్పుడు ఇదిగో చూడు నా విశ్వరూపం అని చెప్పి చూపిస్తాడు. ఇది బహుశా మీరంతా కూడా సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాం, విశ్వరూప సందర్శనలో క్యాలెండర్లో మనం అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. కృష్ణుడు చూపించినటువంటి విశ్వరూపం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలోనే ఐక్యమైపోతున్నాయి. అంటే ఇక నాలో నుంచి ఏంటంటే కృష్ణ అనేటటువంటి 6 అడుగుల ఆకారం కాకుండా ఈ 6 అడుగుల ఆకారంలో అంతర్గతంగా ఏ చైతన్యం ఉండటం వలన ఈ ఆకారానికి శక్తినిచ్చి ఈ ఆకారంలో ఈ కదలికలు వస్తున్నాయి. బట్ అంతర్గతం ఉన్నటువంటి శక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క విశ్వరూపం ఎలా ఉంటుంది చూడమన్నప్పుడే ఆ విశ్వరూప సందర్శన వస్తుంది. అప్పుడు చెప్తాడు కదా కృష్ణ పరమాత్మ, అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలోనే ఐక్యమైపోతున్నాయి. అంటే నేను అనబడేటటువంటి దేహ పదార్థం ఎంత మాత్రం కాదు. ఈ దేహం దేనికి తీసుకున్నామని అంటే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి దేహాన్ని తీసుకున్నాను తప్ప దేహం నేను ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అనేది మనం అంతా వింటూనే ఉంటాం. బట్ ఆత్మ పదార్థం అంటే ఏమిటి, ఏ చైతన్యానికి ప్రతీకగా ఈ ఆత్మ పదార్థం అనేది ఉంది, ఆ మూల చైతన్యం ఒక స్థితిగతులు ఎట్లా ఉంటాయి, ఆ మూల చైతన్యంలో వచ్చినటువంటి ఒకానొక చైతన్య శకలమే ఆత్మగా మనలో ఎలా విరాజిల్లుతుంది, ఇవన్నీ కావాల్సినప్పుడు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి స్వరూపంలో అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలో ఐక్యమైపోతున్నాయంటే నేను అనబడేటటువంటి అహం బ్రహ్మత్వం అనే స్థాయిగా మనకు అర్థమవుతే అంతర్గతంగా ఉన్న చైతన్యం ఎలా మూల చైతన్యంలో ఉంది,
దానిలో నుంచి సృష్టి అంతా ఏర్పడింది. ఇప్పుడు ఆ విశ్వరూపంలో చూపిస్తాడు కదా, దైవగణాలు కానీ రాక్షస గణాలు కానీ అందులోనే కనపడుతుంటాయి మనకి. అది మూల చైతన్య ప్రతీక. అది ఆ విశ్వరూపం చూపించడంలో దాని యొక్క అర్థం అది. అందువలన భగవద్గీత అని అంటే భగవంతుడు అంటే దేవుడు అని చెప్పి అనుకుంటాం. ఈ దేవుడు అనేటటువంటి ఏదో ఆకారాన్ని పరిమితం చేయకుండా అపరిమితంగా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించే స్థాయికి నిజంగా మనం ఎదగాలని చెప్పంటే పత్రిక అందించేటువంటి 18 ఆదవ సూత్రాలు చదవాలి, 13 ఆచరించే సూత్రాలు చదవాలి. అసలు గురువుని ఎట్లా అన్నప్పుడు గురువు మీద మనకు ఉన్న భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అపారంగా గురువు చెప్పే ప్రతి మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించుకోవటానికి వీలవుతూ వస్తాయి. అప్పుడు అందువల్ల మై డియర్ గాడ్ అని చెప్పానంటే ఆ గాడ్ అనేటటువంటి 3 అక్షరాల గురించి ఎంతసేపు చెప్పాలంటే సమయం ఉంటే ఒక పూట కాదు ఒక రోజుల్లో కూడా మనం క్లాస్ తీసుకోవచ్చు. అంత సబ్జెక్ట్ దాని గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే జ్ఞానపరమైన అవగాహన పెరగటం కూడా అంచెలంచెలుగా విడదీసి చెప్పడం ద్వారా అర్థం చేసుకునే స్థాయికి ముందు ఎదుగుతాం. అంటే థియరిటికల్గా ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సబ్జెక్ట్ని, తర్వాత ప్రాక్టికల్గా మనకు అది జీవించే స్థాయికి మనంతా కూడా ఎదగటానికి వస్తుంటుంది మనకి.